పోలీస్ ఆఫీసర్స్ అంతా ఆ క్రిమినల్స్ డెత్స్ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎల్తో షేర్ చేస్తారు. ఈ జైల్లో ఇంతమంది చనిపోయారు, ఆ జైల్లో ఇంతమంది చనిపోయారు అని చెప్తుంటారు. అలాగే ఏ టైమింగ్స్లో ఈ క్రిమినల్స్ చనిపోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ని కూడా గ్యాదర్ చేశారు. నార్మల్ వీక్ డేస్లో అయితే ఈ క్రిమినల్స్ 4 PM నుంచి 2 AM మధ్యలో చనిపోతున్నారు. ఈ వీక్ డేస్ కాకుండా హాలిడేస్లో అయితే ఈ క్రిమినల్ డెత్స్ చాలా అయ్యాయి. ఇదంతా విన్న ఎల్ ఇలా అంటాడు, ఈ టైమింగ్స్లో మాత్రమే డెత్స్ జరుగుతున్నాయంటే ఆ కిల్లర్, అదే ఆ కీరా, ఖచ్చితంగా స్టూడెంటే అయి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోతారు. క్రిమినల్స్ అందరినీ చంపి తను ఒక దేవుడు అవుదాం అనుకుంటున్నాడు, అది కూడా ఒక చిన్న పిల్లాడు లాంటి మనస్తత్వంతో. తను స్టూడెంట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయడం మాత్రం ఆపకండి. మీకు ఇంకేమైనా థియరీస్ ఉన్నాయా, మీరు ఇంకేమైనా అనుకుంటున్నారా అని ఎల్ అడుగుతాడు. అప్పుడు మత్సుబా అనే ఒక అతను లేచి ఇలా చెప్తాడు, సార్ ఇప్పుడు నేను మీకు చెప్పేది నచ్చకపోవచ్చు, లేదా నేను ఆ కీరాకి సపోర్టివ్గా మాట్లాడుతున్నానేమో అని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికైతే ఆ కీరా ఎప్పుడైతే క్రిమినల్స్ని చంపడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది సార్. వేరే క్రిమినల్స్ కూడా క్రైమ్ చేయాలంటే చాలా భయపడుతున్నారు సార్, వాళ్ళని కూడా కీరా చంపేస్తాడేమో అని. ఇంకా ఎల్ ఇలా అంటాడు, అయితే మనం ఆ కిల్లర్కి చాలా దగ్గరగా వెళ్తున్నాం. ఎల్ వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు చనిపోయిన విక్టిమ్స్ అసలు వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎలా బయటికి వెళ్ళింది అనే విషయం తెలుసుకోమని. ఇంకా ఆ మీటింగ్ అయిపోతుంది. చీఫ్ బయటికి వచ్చి అలా నిలబడతాడు. అక్కడికి మత్సుబా వచ్చి, సార్ ఇందాక నేను అన్నదానికి మీరేమైనా ఫీల్ అయ్యారా అని అడిగితే దీనికి ఆ చీఫ్, లేదులే, నాకు తెలిసి నువ్వు కీరాక్ సపోర్ట్ చేస్తున్నావేమో అని అంటాడు. దీనికి అతను లేదు సార్ అని అంటే దీనికి ఆ చీఫ్, టెన్షన్ పడకలే, ఏదో జోక్ చేశాను అంతేలే, టెన్షన్ పడకు అని అంటాడు. రియూక్ లైట్ వైపు చాలా సీరియస్గా, లైట్ అంటే బల్బు లైట్ కాదు, మన హీరో లైట్ వైపు. లైట్ తన సిస్టర్కి మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదే టైంకి లైట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫాదర్ వస్తారు. లైట్ వాళ్ళ సిస్టర్ పరిగెట్టుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. తను ఆగు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా అంటుంటే కూడా తను వినకుండా వెళ్ళిపోతుంది. రియూక్ ఇలా అంటాడు, నువ్వు నీ సిస్టర్కి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నువ్వు అసలు చాలా రిలాక్స్గా ఉన్నావు, పోలీసులు నిన్ను కనిపెడతారనే భయమే లేకుండా. దీనికి లైట్ ఇలా అంటాడు, నన్ను కనిపెట్టలేరులే. లైట్ వాళ్ళ ఇంటికి ఆ చీఫ్ వస్తాడు. లైట్ ఇలా అంటాడు, ఏంటి నాన్న ఇవాళ వర్క్ త్వరగా అయిపోయిందా అని. ఎస్, లైట్ వాళ్ళ ఫాదర్ చీఫే. ఇంకా లైట్ వాళ్ళ ఫాదర్ లైట్తో తన స్టడీస్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి లైట్, బాగానే చదువుతున్నావా, చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా అని. లైట్ కూడా నాన్న బాగానే చదువుతున్నాను అని అంటాడు. తన సిస్టర్ కూడా అవును నాన్న, తను బాగానే చదువుతాడు, నాకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటుంది. వాళ్ళ ఫాదర్ కొంచెం స్ట్రెస్లో ఉంటాడు, అదే కేస్ తేలట్లేదని. లైట్ వాళ్ళ ఫాదర్ ఏ సిస్టంలో అయితే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేశాడో లైట్ అదే సిస్టమ్ని హ్యాక్ చేశాడు. లైట్ తన ఫాదర్ సిస్టమ్ని చాలా ఈజీగా హ్యాక్ చేస్తాడు, తనకి అది ముందే తెలుసు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎల్కి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారో లైట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. వాళ్ళు కీరా ఒక స్టూడెంట్ అనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లైట్కి తెలుసు. లైట్ ఇలా అనుకుంటాడు, ఒకవేళ నేను ఇప్పుడు డెత్ నోట్లు ఎవరిని ఏమైనా రాస్తే నెక్స్ట్ 40 seconds లోపు వాళ్ళు ఎలా చనిపోవాలో రాయాలి. అలా రాయకుంటే గనక వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, అండ్ వాళ్ళు చనిపోయిన 6 minutes తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం నేను రాయాలి. అదే ఒకవేళ నేను వాళ్ళు ఎలా చనిపోవాలో కూడా రాస్తే వాళ్ళు చనిపోయిన 6 minutes తర్వాత నేను ఆ విషయం రాయాల్సిన అవసరం లేదు. లైట్ ఆ డెత్ నోట్లో ఎవరు ఏ టైంకి ఎలా చనిపోవాలో అనేది రాసేసి తను స్కూల్కి వెళ్ళిపోతాడు. లైట్ తను చేసే పని చేస్తూనే ఉంటాడు, అదే స్కూల్కి వెళ్ళి రావడం. తను స్కూల్లో ఎప్పట్లానే ఉంటాడు, బట్ క్రిమినల్స్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారు. లైట్ ఎప్పుడూ స్కూల్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉంటాడు, కానీ క్రిమినల్స్ మాత్రం చనిపోతూనే ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ దీని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది కూడా వీక్ డేనే, అయినా ఈరోజు క్రిమినల్స్ ఏంటి ఇంతమంది చనిపోయారు అంటే ఆ క్రిమినల్ స్టూడెంట్ కాదేమో అని అనుకుంటారు. లాస్ట్ 2 days ఇలానే జరుగుతుంది. 2 days ఎవరు కూడా డుమ్మా కొట్టలేరు కదా, నాకు తెలిసి తను మాత్రం స్టూడెంట్ కాదు అని ఫిక్స్ అవుతారు. అప్పుడే ఎల్ ఆన్లైన్ కాల్లో నుంచి ఇలా మాట్లాడతాడు, నో మీరంతా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆ కిల్లర్ చెప్పాలనుకుంటుంది తను స్టూడెంట్ కాదు అని కాదు, తను క్రిమినల్స్ని చంపడం మాత్రమే కాదు, తను ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చంపగలిగేలా సెట్ చేయగలడు అని చెప్తున్నాడు. ఎల్ ఇలా అనుకుంటాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆ కీరాకి ఎలా తెలిసింది, ఇదేమైనా కోయిన్సిడెన్సా? కోయిన్సిడెన్స్ అయితే అస్సలు కాదు.
ఆ కీరాకి ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్లో ఎవరో ఒకరు తెలిసి ఉండాలి. ఈ పోలీస్ వాళ్ళలోనే ఎవరో ఒకరు తనకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తూ ఉండాలి. ఈ కేసు చాలా కష్టంగా ఉంది అని అనుకుంటాడు. రియూక్ లైట్ని ఇలా అడుగుతాడు, అవును నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. లైట్ ఇలా అంటాడు, ఇప్పుడు నేను ఇదంతా చేశాను కాబట్టి ఆ ఎల్ ఖచ్చితంగా పోలీసులలోనే ఎవరో ఒకరు ఇది చేస్తున్నారు, పోలీస్ ఫోర్స్లో ఉన్న వాళ్ళే ఆ కీరాకి హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటాడు. లైట్ చెప్పినట్టే ఎల్ అనుకుంటాడు, పోలీస్ ఫోర్స్లోనే ఎవరో ఒక పోలీస్ కీరాకి హెల్ప్ చేస్తున్నాడని. అండ్ అసలు ఈ కీరా ఏం చెప్పాలనుకుంటున్నాడు, తను అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అని ఎల్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికీ రియూక్ ఇలా అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు స్టూడెంట్ అని వాళ్ళకు ముందే అర్థమైంది, అంటే వాళ్ళు ఇప్పటికే గెస్ చేశారు నువ్వు స్టూడెంట్ అని. అండ్ పోలీస్ వాళ్ళలోనే ఎవరికో కట్ అయి ఉంటావు అని కూడా గెస్ చేశారు కదా, నువ్వు ఇంకా ఈజీగా ఆ ఎల్కి దొరుకుతావు అని అంటాడు. దీనికి లైట్ ఇలా అంటాడు, నేను ఆ ఎల్కి దగ్గరగా వెళ్ళి తనెవరో తెలుసుకొని తనని చంపేయాలనుకుంటున్నా అని అంటాడు. దీనికి రియూక్, అదంతా ఎలా పాసిబుల్ అవుతుంది, అయినా నువ్వు అదంతా ఎలా చేయగలవు అని అంటాడు. లైట్ ఇలా అంటాడు, నీకు అసలు ఇక్కడ మెయిన్ మ్యాటర్ అర్థం కావట్లేదు, నీకు అసలు ముక్కు మొహం తెలియని వ్యక్తిని అసలు నువ్వు ఎలా నమ్ముతావు. అలాగే ఇక్కడ మన పోలీస్ వాళ్ళు కూడా ఎల్ ని అంత ఈజీగా నమ్మరు. ఎల్ తన ఫేస్ కూడా చూపించకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, బట్ పోలీస్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫేసెస్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎల్ కి ఆల్రెడీ పోలీస్ వాళ్ళ మీద అనుమానం ఉంది కాబట్టి తను ఒక్కొక్కరిని చెక్ చేస్తాడు. అండ్ మన పోలీస్ వాళ్ళేం తక్కువ, వాళ్ళు కూడా ఎల్ ఎలా ఉంటాడు అనే దాన్ని కనిపెడతారు. ఇంకా ఎల్ ఎలా ఉంటాడు అనేది వాళ్ళు కనిపెడతారు కాబట్టి ఇంకా నేను తనని చంపేయడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డే ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 3 ఆఫీసర్స్ రిజైన్ చేసేస్తారు. ఎందుకు రిజైన్ చేస్తున్నారు అని చీఫ్ అడిగితే వాళ్ళు ఇలా అంటారు, ఆ ఎల్ ఎలా ఉంటాడో తన నిజమైన పేరేంటో ఎవ్వరికీ తెలియదు, సో కీరా తనని చంపేయలేడు. కానీ మనం ఎలా ఉంటామో అందరికీ తెలుసు, సో మనల్ని చంపేయడం కీరాకి పెద్ద కష్టమేం కాదు, ఈ కేసు కోసం మా ప్రాణాల్ని మేము కోల్పోలేం అని ఆ 3 ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీఫ్ ఆగమన్నా కానీ వాళ్ళు అసలు ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎల్ ఇదంతా చూస్తూనే ఉంటాడు. రియూక్ యగామితో పాటు క్లాస్ రూమ్లోనే ఉంటాడు. రియూక్ సడన్గా బయటికి వెళ్ళి చూస్తాడు, అక్కడ తనకి ఎవరో కనిపిస్తారు. వటారి ఆ హెడ్ క్వార్టర్స్లో కంప్లీట్గా ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ని ఎల్కి అందిస్తాడు. నైట్ ఇంటికి వెళ్తుంటే రియూక్ లైట్తో ఇలా అంటాడు, లైట్ నీకో విషయం చెప్పాలి, నిజంగా నీకో విషయం చెప్పాలి అని అంటాడు. దీనికి లైట్, ఏంటి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు నాతో మాట్లాడద్దని నీకు చెప్పాను కదా అని అంటాడు. దీనికి రియూక్, నువ్వు చెప్పావు కానీ నిన్నెవరో ఫాలో చేస్తున్నారు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి, నువ్వు వెళ్ళిన ప్రతి చోటుకి తను వస్తున్నాడు, నిజంగా నేను చెప్పేది నిజమే, కావాలంటే నువ్వు వెనక్కి తిరిగి చూడు అని అంటాడు. లైట్ వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ నిజంగానే ఒకతను తనని ఫాలో అవుతున్నాడు. లైట్ చాలా టెన్షన్గా ఇంటికి వెళ్తాడు. తన ఇంట్లో విండో నుంచి కొంచెం తొంగి చూస్తాడు, తను ఇంకా అక్కడే ఉన్నాడు. లైట్ ఇలా అంటాడు, ముందు వీడెవడో తెలుసుకొని వీడిని ఫినిష్ చేసేయాలి అని. రియూక్ ఇలా అంటాడు, షినిగామిస్కి మనుషులకి ఉండే తేడా ఏంటో నీకు తెలుసా లైట్ అని. దీనికి లైట్, నాకు తెలీదు అని అంటాడు. రియూక్ ఏం చెప్తాడంటే, మనుషులకి షినిగామిస్కి 2 తేడాలుంటాయి. మొదటిది ఏంటంటే, ఒక షినిగామి తన డెత్ నోట్లో ఎవరి పేరైతే రాస్తే వాళ్ళ లైఫ్, అంటే వాళ్ళ మిగిలిన లైఫ్ షినిగామి లైఫ్లో యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి 60 ఇయర్స్ బతకాలి, కానీ ఆ షినిగామి ఆ డెత్ నోట్లో అతని పేరు రాసి 40 ఇయర్స్ మాత్రమే బతకాలి అని రాస్తే ఆ మిగిలిన 20 ఇయర్స్ షినిగామి లైఫ్కి యాడ్ అవుతుంది. కానీ మనుషులు డెత్ నోట్లో ఎవరి పేరు రాసినా ఆ మనిషి యొక్క లైఫ్లో ఆ 20 ఇయర్స్ యాడ్ అవ్వవు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. ఓ సింతేనా, నేను ఏదో అనుకుని టెన్షన్ అయిపోయా అని లైట్ అంటాడు. రియూక్ సెకండ్ డిఫరెన్స్ని చెప్తాడు. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే, షినిగామిస్ ఐస్కి చాలా పవర్ ఉంటుంది. షినిగామిస్ జస్ట్ కంటి చూపుతో జస్ట్ చూసి అవతలి వ్యక్తి యొక్క పేరు, వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతుకుతారు అనే విషయం తెలుసుకుంటారు. జస్ట్ చూస్తే చాలు వాళ్ళ పేరేంటో తెలుస్తుంది, వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతుకుతారు అనే విషయం కూడా తెలుస్తుంది. దాన్ని బట్టే మేము క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం, ఇన్ని ఇయర్స్ మాకు వస్తుంది ఇతన్ని చంపేస్తే అని. ఒక మనిషిని చంపేస్తే ఎన్ని ఇయర్స్ మాకు రిటర్న్ వస్తాయి, మా లైఫ్లో ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి అనే విషయం మాకు తెలుస్తుంది అని అంటాడు. లైట్ ఇలా అంటాడు, అంటే ఇప్పుడు ఈ కళ్ళుంటే ఏ క్రిమినల్నైనా ఈజీగా చంపేయచ్చు,
ఎవరినైనా చంపేయచ్చు అని అంటాడు. రియోక్ లైట్తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ఆ డీల్ ఏంటంటే, లైట్, నువ్వు నీ హాఫ్ లైఫ్ని నాకు ఇస్తే నేను నా ఐస్ని నీకు ఇస్తా అని. అంటే ఇప్పుడు నువ్వు ఒక 60 years బతికేది ఉంటే నీ లైఫ్లో నుంచి 30 years నేను తీసుకుంటా, లేదా నువ్వు ఇంకా ఒక 1 year బతికేది ఉంటే 6 months నీ లైఫ్లో నుంచి నేను తీసేసుకుంటా, ఏంటి డీల్ ఒప్పుకుంటావా అని. లైట్ చాలా ఎగ్జైట్ అవుతాడు. తను ఈ షినిగామి ఐస్ని కనుక తీసుకుంటే తను చాలా ఈజీగా క్రిమినల్స్ని చంపేయగలుగుతాడు, తను చాలా ఫాస్ట్గా గాడ్ అవ్వగలుగుతాడు అని. అండ్ ఆ ఎల్ని కూడా చాలా ఈజీగా ఫినిష్ చేయగలుగుతాడు అని. లైట్ ఆ ఐస్ని తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. లైట్ని ఇందాక ఫాలో అయిన తను లైట్ వాళ్ళ ఇంటి బయటే ఉంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనే విషయం